మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనిషి అక్షరం అవినాభావ సంబంధం. ఒక్కొక్క అక్షరంతో పేరు పెట్టుకుంటే సూపర్ హిట్ అయిపోవచ్చు. ఈ కామెంట్లో తప్పేం లేదండి. అఫ్కోర్స్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఒక్కొక్క అక్షరం వచ్చిన వేళ విశేషం. మన పేరులో ఒక అక్షరం మార్పు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటారండి. అయితే ఎన్ అనే అక్షరంతో కొన్ని నేను చూశానండి. వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి, కానీ నిలకడగా మాత్రం ఉండరండి. ఆ స్టెబిలిటీ తగ్గుతుంది ఎన్లో, ఖచ్చితంగా స్టెబిలిటీ తగ్గుతుంది ఎన్ విషయంలో. ఒక్కసారి ఏమిటంటే ఏమీ పట్టినట్టు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తి చాలా నిరాసక్తంగా ఏమీ పట్టించుకున్నట్లు ఉన్నారే అనుకోండి, అక్కడ ఎన్ పనిచేస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ఎటువంటి వాళ్ళనైనా సరే ఎన్ అనే అక్షరం న్యూట్రల్ లెవెల్కి తీసుకెళ్ళిపోగలదు. మరి బాగా కోపం ఉన్న వాళ్ళకి మనం ఎన్ లెటర్ ఇస్తే కూడా వాళ్ళు న్యూట్రల్ అవుతారండి. తెలియాలి మనకి ఎన్ ఎక్కడ వేయాలి, ఏం చేస్తే వీళ్ళు బాగుంటారు అని. అయితే ఇక్కడ కొంత ఎఫర్ట్ తర్వాత ఖచ్చితంగా గన్ షాట్గా సక్సెస్ కొడతారండి ఎన్ వాళ్ళు. ఇది పేరు స్టార్టింగ్లో ఉంటే మాత్రమే సొంతం అండి. అయితే ఎన్ పక్కన వచ్చే రెండో లెటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాన్ని బట్టే ఎన్ సక్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్ చెయ్యని తప్పుకు కూడా బలైపోతూ ఉంటుందండి. ఎందుకు అంటే మనం ఏం చెప్పలేమండి. అలాగే ఇక్కడ ఈ అక్షరంతో సక్సెస్ రాదు అని చెప్పలేని అక్షరం ఎన్ అన్నమాట. ఈ అక్షరంతో సక్సెస్ రాదు అని చెప్పలేని అక్షరం 26 అక్షరాల్లో ఎన్ సొంతం. ఓ నిచ్చెన లాంటిదండి ఇది. మీరు ఎటువైపు నుంచి ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఈస్ట్ నుంచి వెస్ట్, సౌత్ నుంచి నార్త్, మీ ఇష్టం. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎన్ లెటరు ఆ ఫెసిలిటీని పేరులో ఇస్తుందండి. అలాగే ఎన్ అనే దాంట్లో నభూతో నా భవిష్యత్ అనేటటువంటి ఒక శక్తి దాక్కుంటుందండి. అంటే వీళ్ళ వచ్చే సక్సెస్ నభూతో నా భవిష్యత్, ఎవరు ఊహించరు, మళ్ళీ ఎవరు అందుకోరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాసా ఏమున్నాయండి అందులో? ఎంతో స్టార్ట్ అయింది, ఎన్ని ప్రయోగాలు చేస్తుంది, ఎన్నెన్ని రహస్యాలు తెలుసుకుంటుంది. భూమి నుంచి అంతరిక్షం, అంతరిక్షంలో నుంచి ఇంకొక వైపు ఏమీ లేని శూన్యంలోకి ఎడా పెడా వెళ్ళిపోతుంది అది నాసా. అంతే. కనుక్కునే విషయాలు మామూలుగా ఉంటాయా చెప్పండి? అంటే కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా నాసాకున్న ఆ ప్రఖ్యాతి కానీ పేరు కానీ మనమైతే పేరు పెట్టలేమండి. అలాగే చాలామంది చూడండి, నార్త్ నా లక్కీ డైరెక్షన్ అంటారు. నిజమే, నార్త్ ఇస్తే మామూలుగా ఉండదండి. నార్త్ ఈస్ట్ ప్రతి వాళ్ళు కోరుకుంటారు. దీనికి బలం ఏంటండి? ఎన్ అనే లెటరు. నిజమే, మనిషి జీవితాన్ని కొన్ని అక్షరాలు ప్రభావితం చేస్తాయి, నడుపుతాయి అని అనుకుంటే దిక్కుల్ని కూడా ప్రభావితం చేసే అక్షరం ఏదన్నా ఉందంటే ఎన్ అండి. బట్ కింద పడ్డా, మీద పడ్డా, కష్టపడ్డా కొన్ని ఫలితాలు దక్కవండి. కానీ వీళ్ళు కనుక జెన్యూన్గా ప్రయత్నిస్తే సక్సెస్ వీళ్ళ ఖాతాలోకి వచ్చి పడిపోతుందండి. ఎన్కున్న ఒకే ఒక శక్తిది. ఎన్ ప్రయాణాలు ఎక్కువగా ఇస్తుందండి. మనం గమనించవచ్చండి, పేరులో ఎక్కడైనా ఎన్ ఉంటే ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ఈ ప్లేసు ఆ ప్లేస్ కాదండి, ఎన్ శక్తి ప్రయాణం ఇవ్వటం. సో ప్రతి అక్షరానికి అద్భుత శక్తులు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఎన్ కూడా ఇక్కడ ఎన్ అనేది తనకి వద్దు అనుకుంటే వాళ్ళని ఇంకా కదిలించలేమండి. ఈ మొండితనం ఒకటి ఉంది. నాకు అవసరం లేదు ఈ విషయం అని అనుకుంటే ఇంకా మీరు ఏం చేసినా ఎన్ అనే అక్షరం అందులోకి వెళ్ళదండి. వెళ్ళదు, ఇమ్మడదు. ఇదే ఇందులో కాస్త మనం ఆలోచించాల్సిన అంశం. సో ఎంతో పేర్లు పడితే కనుక మామూలుగా ఉండవండి, మామూలుగా అస్సలు ఉండవు. సో ఎన్ ప్రత్యేకత ఇది. ఎన్లో ఉన్న లక్షణం న్యూట్రల్గా ఉండటం, ఎప్పటికైనా సరే సక్సెస్ ఇవ్వటం ఎన్ లక్షణం. మీ పేరులో ఎన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీలో ఈ లక్షణాలు ఉండి తీరుతాయి. అంతే. అది పేరు స్టార్టింగ్గా, ఎండింగ్గా, ఎంతో స్టార్ట్ అయ్యి ఎంతో ఎండ్ అవ్వచ్చా, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. బట్ బేసికల్గా ఎన్ అనే అక్షరానికి ఈ లక్షణాలు ఉండి తీరుతాయండి. ఇది
ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఎన్ తాలూకు సీక్రెట్స్ అనుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.